అమరావతి 2.0లో భాగంగా రాజధాని పనులను చకచకా ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అమరావతిలో నివాసం ఉండే వారి నుంచి నిర్మాణంపై సూచనలు, సలహాలు తీసుకోవాలని సిఆర్డీఏ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఓ ప్రశ్నావళిని ఆన్లైన్ ద్వారా రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులకు పంపుతోంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అన్ని వర్గాల ఆమోదంతో నిర్మించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. దీనిలో భాగంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆన్లైన్లో అభ్యర్థనలు కోరుతోంది. అమరావతి అభివృద్ధి విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ సిఆర్డీఏ ఓ ప్రశ్నావళిని వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేస్తోంది. ఏపీ సిఆర్డీఏ విజన్ 2047 పేరుతో ఈ ప్రశ్నావళిని రూపొందించింది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన రైతుల నుంచి సూచనలు, సలహాలను కోరుతోంది. సిఆర్డీఏ విజన్లో అమరావతి ప్రాంత ప్రజలు భాగస్వాములు కావాలంటోంది. 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ప్రణాళిక ప్రాంతంగా సిఆర్డీఏ ఉంది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాలో 56 మండలాల్లో సిఆర్డీఏ పరిధి విస్తరించి ఉంది. మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాలతో పాటు 900 గ్రామాలు సిఆర్డీఏలో భాగంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఓ ప్రశ్నావళిని సిఆర్డీఏ సిద్ధం చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు తీసుకుని అమరావతి నిర్మాణం చేపడితే అమరావతి ముందుకు సాగుతుందని వారు ఆకాంక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలోనే ఆ రోజు రైతులకు ఏదైతే వాగ్దానాలు చేశారో నవనగరాలతో కూడినటువంటి రాజధాని నిర్మాణం చేస్తాం, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏ విధంగా ఆ రోజు చెప్పారో అదే విధంగా టెండర్లన్నీ కూడా పిలిచి 52,000 కోట్ల రూపాయలతోటి 64 టెండర్లు పిలిచి 64 పనులకు కూడా ఆమోదం తెలిపి 64 పనులు కూడా నెల రోజుల క్రితమే భారతదేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రశ్నావళిలో మరి చాలా కార్యక్రమాలు అయితే చెప్పుకున్నారు. ఆ కార్యక్రమాలన్నీ అయితే మాకు నచ్చినాయి. అయితే మరి అన్ని కూడా మీడియా ముఖంగా చెప్పడానికి మాకైతే కొంచెం అంత మేము చదువుకున్న వాళ్ళం కాదు. అందుకని చెప్పి మేమేం కోరుకుంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలన్నీ మాకు ఓకే, కానీ మరి అట్లాగే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేస్తే మరి ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి భవిష్యత్తులో మరి అందరికీ ఉపయోగపడే విధంగా భారతదేశానికి ఒక తలమానికమైన రాజధాని అవుతుందని మేము అనుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ రాజధాని నిర్మాణానికి చుట్టుపక్కల ఇన్ని వేల ఎకరాలు మళ్లీ కావాలని చెప్పి అసలు ప్రజల ఉద్దేశం ఎలా ఉంది, వారి యొక్క సలహాలు, సూచనలు కావాలని ఒక ప్రశ్నావళిని తయారు చేసి దానికి ప్రజలందరినీ భాగస్వామిని చేస్తూ వారి యొక్క సలహాల్ని వారు తీసుకోవడం జరుగుతుంది. దీనికి మేము కూటమి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ రూపొందించిన ప్రశ్నావళిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మొదటి 3 ప్రాధాన్యతలు ఏమిటి, రాజధాని ఆర్థిక వృద్ధికి ఏ అంశాలు, పరిశ్రమలు ముఖ్యమైనవి, అమరావతి కోసం ప్రజా స్నేహపూర్వక ప్రణాళికను రూపొందించడానికి ముఖ్యమైన అంశాలు తెలపాలని ఈ ప్రశ్నావళిలో కోరారు. దీంతో పాటు అమరావతిలో పర్యావరణ, ప్రకృతి స్వర్గధామంగా ఉండాలంటే ఎటువంటి ఆప్షన్ ఎంచుకుంటారు అంటూ పలు ప్రశ్నలను రూపొందించారు. ఇలా ప్రశ్నలు రూపొందించి రాష్ట్ర ప్రజలు, రైతుల అభిప్రాయాలు తీసుకోవడం పట్ల రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.